చామంతి, చంద్రిక, రమాదేవి, నిషా, దీక్ష, రోజా, ప్రేమ్ పెళ్లి చీరల షాపింగ్ కోసం వచ్చి ఉంటారు. అప్పుడే చామంతి, చంద్రిక ఒకచోట చీరలు చూస్తూ ఉంటారు. అప్పుడు చామంతి ఒక చీరను చూసి చాలా ముచ్చట పడిపోతూ, అత్త, ఈ చీర చాలా బాగుంది కదా, ఈ కలర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అత్త అని చెప్తూ చూపిస్తూ ఉంటుంది. అవును చామంతి, ఈ చీర చాలా బాగుంది అని చంద్రిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ప్రేమ్ దూరం నుంచి చూస్తూ ఉంటారు. సరే రా అత్త వెళ్దాం అని చామంతి, చంద్రిక వెళ్తూ ఉంటారు. అప్పుడే ప్రేమ్ పరిగెత్తుకుంటూ చామంతి చూడకుండా చంద్రిక చేయి పట్టుకొని చంద్రికని పక్కకు లాగేస్తాడు. చామంతి చూసిన చీరని ప్రేమ్ తన చేతిలో పట్టుకొని తెచ్చి ఉంటాడు. చందు, ఈ చీరని తీసుకువెళ్ళి ఒకసారి చామ్కి ఇవ్వవా ప్లీజ్, ఈ చీరని ఎలాగైనా చామ్ కట్టుకునేలా చూడవా చందు, ప్లీజ్ ప్లీజ్, నువ్వే ఏదో ఒకటి చేసి చామ్ చేత ఈ చీర కట్టుకునేలా చేయాలి అని ప్రేమ్ బతిమలాడుతూ ఉంటాడు. దాంతో చంద్రిక కాదనలేక అలాగే బాబు ప్రయత్నిస్తానని చెప్పి ఆ చీరని ఏదో ఒకటి చెప్పి చామంతి చేతికి ఇచ్చి ఉంటుంది. తర్వాత నిషా ఒక చీర కట్టుకొని ఫ్యాషన్ షో ఇస్తూ ఉంటుంది. ప్రేమ్, అలా చూస్తున్నావేంటి, నిషా చీర కట్టుకుంది కదా, ఎలా ఉందో చూసి చెప్పు ప్రేమ్ అని రోజా అడుగుతూ ఉంటే రమాదేవి, దీక్ష కూడా అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు. అప్పుడే చామంతి ఆ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని నడిచి వస్తూ ఉంటుంది. ప్రేమ్ అయితే చామంతి వైపు చూస్తూ ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా చుట్టుకొని వస్తుందా అన్నట్లుగా ఉంది అని చాముని చూసి పొగుడుతూ ఉంటాడు. అయితే రమాదేవి మాత్రం నిషానే పొగుడుతున్నాడని అనుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే రోజా ప్రేమ్ని గమనించేసి చామంతిని చూస్తూ ఉంటుంది. ఓ, చామంతిని చూస్తూ నువ్వు ఇలా మాట్లాడుతున్నావా, చెప్తా నీ సంగతి అని అనుకుంటూ ఉంటుంది.